దేశం విషయంలో అలాగే ప్రస్తుతం సంక్షోభంలోకి వెళ్ళబోతున్నాము యుద్ధాల నేపథ్యంలో. ఈ విషయంలో అయితే ప్రధాని మోడీ చాలా సీరియస్ గానే ఉన్నారు. మరొకసారి ఇప్పుడు తాజాగా నిన్న వీడియో కాన్ఫరెన్స్ భేటీ మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో. ఒకప్పుడు కోవిడ్ సంక్షోభం చూసాం, చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం, అందరూ కలిస్తే ఏదైనా సాధించగలం, మళ్ళీ అదే వినిపించారు. కాకపోతే ఇప్పుడు అది అంత సాధ్యం అవుతుందా? అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే ఎన్డీఏ అలాగే ఎన్డీఏతర పాలిత రాష్ట్రాల్లో అందరూ కలిసి వస్తారా? దీన్ని ఎలా ఎదుర్కొనబోతున్నారు? వీళ్ళు చెప్తున్నది ఒకటే, 60 రోజుల వరకు ఇబ్బంది ఏం లేదు, గ్యాస్ నిల్వలు ఉన్నాయి, ఆయిల్ నిల్వలు ఉన్నాయని. సోషల్ మీడియాలో రేజ్ అవుతున్న పాయింట్ 60 రోజుల తర్వాత పరిస్థితి ఏంటి అనేది కూడా వీటన్నిటి మీద సవాళ్లను అధిగమించాలి అనే ఒక పిలుపునిచ్చి అందరూ కలిసికట్టుగా ఉండాలి అని అనుకోవడం. మోడీ అంటే కోవిడ్ విషయంలో అయితే సక్సెస్ అయ్యారు, దాన్ని దీన్ని ఒకే సంక్షోభం అని ఎలా కంపేర్ చేయగలం? ప్రాక్టికల్గా సంక్షోభం వస్తుందని ప్రిపేర్ అయినప్పుడు కోవిడ్లో ఇట్లా రోగం వస్తుంది, ఇట్లా చచ్చిపోతారు, ఇట్లా ఉద్యోగాలు పోతే, ఇట్లా ఉపాధి పోతుంది, ఇట్లా రోడ్డు మీదకి వెళ్తారని ఎవరికి తెలియదు కదా. సంక్షోభం అనేటటువంటిది ఎలా ఉంటుందో ఎవడో అంచనా వేయలేడు. బట్ సంక్షోభం వస్తుంది అన్న జాగ్రత్త తీసుకోవడం ముఖ్యం. దుబారా ఖర్చులు కంట్రోల్ చేసుకోవడం, అలాగే మానసికంగా సంసిద్ధం కావటం, మరొక వైపున అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండటం, ఏం జరిగినా అన్నటువంటి దానికి ఇప్పుడు అవసరం. ఆ రోజున కరోనా నేర్పిన పాఠం అది. ఒక భారీ సంక్షోభం ప్రపంచమంతా విస్తరిస్తే అప్పుడు ఎలా బ్రతకాలి అన్నది మనకు ఆ రోజు నేర్పినటువంటి పాఠం. అదే ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ మరొకసారి గుర్తు చేస్తున్నారు, మనల్ని సిద్ధం కమ్మనమని చెప్తున్నారు. ఇప్పుడు సంక్షోభం ఎట్లా ఉంటుంది? ఎవడికి తోచింది వాడు ఏది పడుతుంది మాట్లాడేసుకుంటున్నారు, ఏది పడితే అది లెక్కలేసుకుంటారు. తప్పు కూడా కాదు, అది భావప్రకటన. కాకపోతే సమస్య ఏంటంటే కొన్ని ఇట్లలో మనకి ప్రాబ్లం లేదు. పెట్రోల్ డీజిల్ అనేటటువంటి దానికి కొరత ఉండదు మనకి. ఎందుకంటే మనకి రెండు వైపులతోనూ కాంటాక్ట్స్ బాగున్నాయి. యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం వల్ల బాధితులు. అంటే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కారణంగా ఇరాన్ బాధితురాలు, ఇరాన్ కారణంగా గల్ఫ్ దేశాలు బాధితులు. గల్ఫ్ దేశాలు మనకు మిత్ర దేశాలే, అమెరికా ఇజ్రాయెల్ మనకు మిత్ర దేశాలే, ఇరాన్ మనకు మిత్ర దేశమే. మనకి ఎవరితోనూ శత్రుత్వం లేదు. అందుకనినే గల్ఫ్ ఆఫ్ ఈ హార్ముజ్ జలసంధి నుంచి మనల్ని వెళ్ళడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అది పరిమితంగా 6-7 దేశాలని అనుమతిస్తున్నామని చెప్పిన జాబితాలో మనం అక్కడ ఉన్నాం. కాబట్టి ఆయిల్ సరఫరాకి మనకి ఎట్లాంటి ప్రాబ్లము లేదు. పెట్రోల్ అయినా డీజిల్ అయినా, గ్యాస్ ప్రొడక్షన్కి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఖర్చు పెరుగుతుంది. ఖచ్చితంగా మనం దానికి మానసికంగా సిద్ధం కావాలి. భారీగా ధరలు పెరగక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు $60 ఒక బ్యారెల్ ఉన్నటువంటి సందర్భంలో దాన్ని మనకి $40కే ఇచ్చాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆ టైంలో ఆ ఆయిల్ విపరీతంగా తీసుకున్నాం. ఈవెన్ ఇరాన్ దగ్గర కూడా మనం అట్లాగే తీసుకున్నాం 2018-19 టైంలో. అట్లా ఆయిల్ తీసుకోవడం ద్వారా మన దగ్గర ఇక్కడ 3 లక్షల కోట్ల రూపాయలు ఆనాడు మన్మోహన్ సింగ్ సర్కారు అప్పుడు ధరలు పెంచాల్సింది పెంచకుండా ఆ డబ్బులకి బాండ్లు రిలీజ్ చేసింది. ఆ బాండ్ల మీద వడ్డీలు కట్టుకుంటా వచ్చి సదరు ఆయిల్ కంపెనీలు సంక్షోభంలో పడేటటువంటి పరిస్థితి. వాటి సంక్షోభాన్ని ఈ 10 ఏళ్లలో మోడీ పరిష్కరించాడు, ఈ డబ్బులు కట్టించాడు. ఇట్లా అదనంగా మన దగ్గర అంటే $40కి వచ్చినప్పుడు మనకి పెట్రోల్ తగ్గించాలి కదా, డీజిల్ తగ్గించాలి కదా. కానీ మనం అప్పటికే ధరల పెరుగుదలకు అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఆ కొనుగోలుకి మనల్ని అలాగే ఉంచి, దానివల్ల తనకు నష్టమవుతుందని తెలుసు, ఎలక్షన్లో దెబ్బతింటామని తెలుసు, అయినా సరే దేశం ముఖ్యం అన్నటువంటి రూట్లో అది అట్లా కంటిన్యూ చేస్తూ ఆ వచ్చినటువంటి డబ్బులతో బాండ్ల ఖర్చు అప్పు తీర్చడం వల్లనే ఇప్పుడు ఖర్చు తగ్గింది. రెండవది ఏంటయ్యా అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఇంతకుముందు డిస్కౌంట్లు ఇచ్చిన దేశాలే లైక్ ఇరాను, రష్యాలే ఇప్పుడు రేట్ ఎక్కువ అమ్ముతున్నాయి. ఇప్పుడు $80 ఉండేటటువంటి ఇది మొన్న $60 నుంచి 65-40కి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 65-80 దాకా చేసి ఇప్పుడు ఏకంగా $120 చేశారు. $120 అంటే ఆటోమేటిక్గా దారుణమైన డబుల్ రేటు. ప్రస్తుతానికైతే ఆ భారం మన మీద పడనీయకుండా చూస్తున్నాడు. మేబీ నేను అనుకోవడం ప్రతి 15 నెలలకి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తానంటుంది ప్రభుత్వం. అంటే ఇప్పుడు మొదటి ఫేజ్ అయ్యే భారాన్ని ప్రభుత్వం భరించింది. ఇప్పుడు ఏది నిన్న ట్యాక్స్ తగ్గించడం ద్వారా 13% ట్యాక్స్ పెట్రోల్ మీద ఉంటే 10% ట్యాక్స్ డీజిల్ మీద ఉంటే 10% డీజిల్ మీద తీసేసింది ఎక్సైజ్ సుంకం. అదే సందర్భంలో 13% ఏదైతే
మెయిన్ పెట్రోల్ మీద ఉన్నటువంటి దాంట్లో 10% తగ్గించి ఇప్పుడు 3% మాత్రం వసూలు చేస్తుంది. అంటే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. సేమ్ అంటే కేంద్రం చేయాల్సింది చేసేసింది ఈ విషయంలో, ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చెయ్యొచ్చా? ప్రాథమికంగా అది చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యరు, వాళ్ళు ఆల్రెడీ దోచుకోవడం అప్పటి నుంచి అలవాటు చేసి అంత అంటే కష్టంలో రాష్ట్ర కూడా సెస్సులు, 90 రాష్ట్ర రూపాయలకి పన్నులు కూడా దేశం ఉంటాయి అంతా కదా. కూడా అమ్మిన రోజున కూడా మన దగ్గర ఇక్కడ 100-110 రూపాయలు అమ్మారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద హోప్ లేకనే అది తగ్గించింది కేంద్రం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సమస్య ఏంటంటే నెక్స్ట్ 15 రోజుల తర్వాతది భారం రాష్ట్రాలు భరించగలిగితే ఓకే మీరు చెప్పినట్టు. అంటే అప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించుకుంది అనుకోండి, వాళ్ళు వేసే సెస్సులు అమరావతి సెస్ అని ఇంకో సెస్ అని వేస్తున్నారు కదా, అనేక రాష్ట్రాలు వ్యాట్ వేస్తున్నాయి అనమాట. ఆ డబ్బులు తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా ఇంకొక 15 రోజులు మనం సర్వైవ్ అవుతాం. ఆ లోపు యుద్ధం ముగిస్తే సంతోషం. బట్ ఇక్కడ రాష్ట్రాలు ఆ పని చేయవు. నెక్స్ట్ 15 రోజుల తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అది పెట్రోల్ డీజిల్ ఇప్పుడున్న 110 200 అవుతుందా, లేకపోతే 225 అవుతుందా? గ్యాస్ ఇప్పుడు ఉన్నటువంటి 950 1500 అవుతుందా, 1500 అవుతుందా తెలియదు. అందుకని మాక్సిమం కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నారు ఇప్పుడు. సార్, ధరల పెరుగుదలలో కేవలం ఉత్పత్తి క్రైసిస్ వల్లేనా, లేదంటే కంట్రోల్ కూడా ధరల పెరుగుదల అనే నిర్ణయం ఉంటుందా? అంటే ఇక్కడ బేసిక్ గా మన చేతిలో ఏమీ లేదు. అక్కడ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగాక ఆ పెట్రోల్ ఆ రేటు పెట్టి కొంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొన్నప్పుడు ఆటోమేటిక్ ఆ డబ్బులు వాళ్ళ జేబులో నుంచి అక్కడి నుంచి అన్ని వేసుకుంటారా? అదే సరుకు మీద వేస్తారు కదా రవాణాలో. కూరగాయల రవాణా అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు తీసుకెళ్లి మార్కెట్లో అమ్మాలన్నా, మార్కెట్ నుండి హోల్సేలర్కి రావాలన్నా, హోల్సేలర్ నుంచి రిటైలర్కి రావాలన్నా, రిటైలర్ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవాలన్నా ఆయిల్ కావాల్సిందే కదా ఇక్కడ. ఇక్కడ ఆటోమేటిక్ గా ఖర్చు పడిపోతుంది. అక్కడ ఆ 3 లేయర్ల ఖర్చు చూసుకున్నప్పుడే భారీగా పడిపోతుంది. కాబట్టి రేట్లు పెరిగిపోతాయి, భారీగా విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అదే అక్కడ ఆయన చెప్తుంది. ఒకటి సార్, నిజంగా అన్ని రాష్ట్రాలు కలిసి ఒకే తాటి మీదకి రావడం ఈ సందర్భంలో, అంటే అప్పుడు ప్రాణభయం ఉంది కోవిడ్ టైంలో, ఇప్పుడు ఒక రకంగా బతుకు భయం ఇది అంతే తప్ప దీనివల్ల ఏదో అయిపోద్దని అయితే కాదు. భరించేవాడు భరించగలుగుతాడు, భరించలేనివాడు పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ కీలకం. ఆ సందర్భంలో ఎంతవరకు అందరూ కలిసి వస్తారు, కలిసి రావచ్చు? అంటే బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలైనా తన ప్రజల్ని తను చూసుకోవాలి కదా. బేసిక్ గా తన ప్రజలు మోడీకి పోద్దులే ఇదంతా అనుకుంటే రేపు పొద్దున ఏళ్ళనైనా ఎందుకు ఎన్నుకోవాలి జనం రాష్ట్రాల్లో? మోడీకి జాతీయ ఎన్నికలతో సమస్య ఉంటుంది. రాష్ట్ర ఎన్నికలకైతే గనక ఇక్కడ మా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మరి ప్రాంతీయ పార్టీల జవాబుదారీనే కదా. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక ప్రాజెక్ట్ వాళ్ళు అమలు చేసుకుంటారు. వాళ్ళ పార్టీనో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఈ భారాన్ని మాక్సిమం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనకి పెట్రోల్ ఇక్కడ 118 రూపాయలు 119 రూపాయలు ఉంది. అదే 99 రూపాయలు 100 రూపాయలు బీజేపీ పాలిత రాష్ట్రాలు. మరి వాళ్ళు భారాలు భరించట్లేదు కదా, అంటే వాళ్ళు భరించుతున్నారు కదా, అక్కడ జనాల మీద వేయట్లేదు కదా. అట్లాంటిది ఇక్కడ యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు మంచోళ్ళు అవుతారు. తీసుకోలేదు అనుకోండి ప్రజలకి చెడ్డోళ్ళు అవుతారు. అంతే. తేల్చుకోవాల్సింది మంచోళ్ళ చెడ్డోళ్ళు అంది వీళ్ళు. అందరం కలిసి చెడ్డోళ్ళు అవుదాం, లేకపోతే అందరం కలిసి మంచోళ్ళం అవుదాం అంటున్నాడు ఆయన. అది డెసిషన్ తీసుకోవాల్సింది వీళ్ళు మంచోళ్ళు అవ్వాలా చెడ్డోళ్ళు అవ్వాలన్నది. సార్, ఒకటి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ జరుగుతుందని ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. బ్లాక్ మార్కెట్ నియంత్రించాలి అని కూడా ప్రధాని సూచిస్తున్నారు. దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ అరికట్టడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయా? అంటే తప్పదు. బేసిక్ గా ఇప్పుడు మనం మీకు యాజ్ ఫర్ నామ్సే ఎవరు కూడా గ్యాస్ బండ, డొమెస్టిక్ బండ షాపుల్లో హోటళ్లలో వాడకూడదు. కానీ ఇవాళ రోడ్డు పక్కన నడిచే ప్రతి బండి డొమెస్టిక్ గ్యాస్ బండ మీదనే నడుస్తుంది. ఈవెన్ పెద్ద పెద్ద హోటళ్ళు కూడా డొమెస్టిక్ బండలతోనే నడుస్తున్నాయి. ఎందుకని? ఈ కమర్షియల్ గ్యాస్ రేట్ ఎక్కువ కావడం వల్ల. ఇప్పుడు ఈ డొమెస్టిక్ వచ్చేటప్పటికి కొంతమంది అంత ఖర్చు పెట్టడం ఎందుకని పెద్ద పెద్ద హోటల్స్ రోడ్డు పక్క ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా, వాళ్ళకి భరించలేరు కదా. అదే అనేది ఇప్పుడు 1700 రూపాయలు భరించలేకపోవడం ఏంటి? ఇప్పుడు ఒక పునుగులు చిన్న చిన్న టీ స్టాల్స్ వాళ్ళైనా భరించగలరు. కాకపోతే కొంతమంది భరిస్తున్నారు, కొంతమంది ఇది వస్తున్నప్పుడు ఎందుకులే అనుకుంటారు. బేసిక్ గా 1700 పెద్ద కష్టం కాదు. ఒక టీ ఒక బండ మీద టీ అమ్మేటటువంటి అతను కనీసం 50,000 టీలు పెట్టగలరు. ఒక కమర్షియల్ బండ 50,000 టీలు. 50,000కి కనీసం టీకి 5 రూపాయలు మిగులుతుంది. అంటే అంత సంపాదిస్తున్నాడు బండ పెట్టుకోలేడా కమర్షియల్ సిలిండర్.
అదే. ఒక టిఫిన్ బండికి సంబంధించి ఇప్పుడు మొన్న ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఎందుకు ఇచ్చారు, 40 లక్షలు 50 లక్షల రూపాయలు డబ్బులు సంపాదించారని చెప్పేసి. అంటే ఆ స్థాయి సంపాదన ఉన్నప్పుడు ఒక 1000-1500 కష్టమేం కాదు. కానీ కళ్ళెదురుగుండా డొమెస్టిక్ బండ 950 రూపాయలకి వచ్చేస్తుంటే, లేదా ఇప్పుడు ఆ దీపం పథకం కింద 450 రూపాయల బండ ఉంది కదా, ఆ 450 రూపాయలు 550 రూపాయల బండ ఇక్కడ మనకి 600కి 700కి వస్తుంటే ఎందుకు ఇంకా? అందుకని ఊరకనే వస్తున్నప్పుడు డబ్బులు తగ్గించకుండా వస్తున్నప్పుడు ఎందుకని తీసుకుంటున్నారు. ఇప్పుడు అవి ఆగుతాయి. ఇప్పటికే నీకు టీలు ఇదివరకు 10 రూపాయలు 7 రూపాయల టీ, ఇప్పుడు కొన్ని చోట్ల రోడ్డు పక్కల దాంట్లో 10 రూపాయలు, ఇప్పుడు 15 రూపాయలు కూడా అమ్ముతున్నారు కొంచెం పెద్ద స్టేషన్స్. ఇవి ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తాయి. అయితే ప్రజలకి ఇంకేం చేయలేం కదా మనం. ఇప్పుడు అమెరికాలో 40% పెట్రోల్ ఖర్చు పెరిగింది. అట్లాగే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎట్లా రేషన్లే పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మోడీ చేస్తున్నది కానీ, రాష్ట్రాలని చెప్తుంది కానీ, సప్లైకి ఇబ్బంది రానియం మనము. కాస్ట్ భరించడానికి జనాలు సిద్ధం చేయాలి. అది ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది భరించలేనప్పుడు. దాన్నే అరే బాబు ఇది సంగతి, మన తప్పు కాదు, వాళ్ళ తప్పు, వాళ్ళు కొట్టుకు చేస్తుంటే మనకి నష్టం వస్తుంది అనేది ప్రిపేర్ చేస్తున్నారు అంతే. అవును. అంటే గ్యాస్ కానీ ఆయిల్ కానీ టైట్ అవుతుందా భవిష్యత్తులో? ఇప్పుడు గ్యాస్ పైప్ లైన్లు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు వీళ్ళు. నిజంగా ప్రతి ఇంటికి గ్యాస్ పైప్ లైన్ వచ్చేసి గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్లో ఇస్తే కనుక ఇంకా సిలిండర్స్ అయ్యి ఉండవు అనేది. ఓకే, కమర్షియల్ ఉంటాయేమో కానీ డొమెస్టిక్ కనుక తీసేస్తే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అంటే ప్రాక్టికల్ గా ఇక్కడ ఇప్పటికిప్పుడు ఏం తయారు చేయలేరు. పిఎన్జి పైపుడు న్యాచురల్ గ్యాస్ అనేటటువంటిది ఆల్రెడీ మా ఇళ్ల దగ్గర పెట్టారు. ఎప్పుడు కనెక్షన్స్ కూడా ఇచ్చేసారు వాళ్ళే వచ్చి. మన దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదు, డిపాజిట్ కూడా వాళ్ళే పెట్టేశారు. మా ఏరియాలోనే చాలా మంది వద్దన్నారు, భయపడ్డాం. ఎందుకంటే ఇంట్లో ఇది కదా, ఒక్కోసారి మనకు మామూలు దాన్ని ఏమంటాము గ్యాస్ బండే మర్చిపోయి వదిలేసిన రోజులు ఉంటుంటాయి ఇళ్లలో. అప్పుడు ప్రమాదాల గురించి భయపడుతుంటాం. అట్లాంటిది వీటిట్లో పట్టించుకోకుండా మనం కనుక సరిగ్గా బర్నర్ ఆఫ్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది కదా అనే భయంతో, దాంతో పాటు భయం ఏమేసింది అందరికీ కూడా, చాలా మందికి ఆ గబక్కన దానివల్ల నిప్పు రేగి ఆ పైపులో నుంచి వెళ్ళి లోపల మెయిన్ది కూడా పేలిపోతుందేమో, చుట్టుపక్కల ఇళ్ళన్నీ పేలిపోతాయేమో అని భయం వేసింది. కానీ ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అదేమీ ఉండదు అసలు, ఆ ప్రమాదాలు అట్లా కూడా రావు. ఇప్పుడు ఇదివరకు బండకైతే కనుక మీకు ఆ ప్రమాదం వస్తుంది, దీనికైతే ఆ గ్యాస్ మంట గ్యాస్ వరకే ఉంటది ఒకవేళ అయితే ప్రమాదం. కానీ ఆ మెయిన్ పక్కన అన్ని తగలబట్టడం ఇట్లా ఉండదు, దానికి తగ్గ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. ఇవి వాస్తవంగా దాదాపుగా రాష్ట్రంలో 10 లక్షల ఏరియాల్లో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వ అనుమతితో కాంట్రాక్టులు తీసుకుని వేసేశారు. రోడ్లు పగలగొట్టి మరి, బెజ్జాలు పెట్టి మరి, బొక్కలు పెట్టి మరి, ఆ పైపులు వేసి ఇళ్ళకి వేసేశారు. కానీ తీసుకోవట్లా, రన్నింగ్ లో పెట్టుకోవాలి చాలా మంది. ఈ ఒత్తిళ్లు మాకొద్దు అని అన్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రెషర్ చేయలే, మాకెందుకు వచ్చిన గొడవలే అనేసి. ఇప్పుడు ప్రభుత్వాలను ప్రెషర్ చేయమంటున్నారు పిఎన్జికి. ఇప్పుడు కొత్తగా పెట్టరు, కొత్తది ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు మా ఏరియాలోనే అవన్నీ కనెక్షన్ ఇవ్వడానికి దాదాపు 6 నెలల నుంచి 7 నెలలు పట్టింది. పైపులు వేసింది ఒకసారి, పైపులు వేసాక అదంతా మళ్ళీ కనెక్షన్ ఇవ్వడానికి 6-7 నెలల తర్వాత వచ్చారు మళ్ళీ. ఆ ఏరియాలో మా రోడ్లన్నీ నాశనం, చక్కగా సిమెంట్ రోడ్లను నాశనం చేశారు. అట్లాగా తిట్టుకున్నాం కూడా. అట్లాగా ఆ పైపుడు గ్యాస్ కనెక్షన్స్ అవ్వడానికి 6-7 నెలలు మా ఏరియాలోనే పట్టిందంటే, ఏ రాష్ట్రం అంతా చేయాలంటే ఎన్నేళ్ళు పడుతుంది, దేశం అంతా చేయాలంటే ఎన్నేళ్ళు పడుతుంది, టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్న వాటికి ఇక అంటే ఇట్లాగా ఇప్పుడు నాకు ఇది వద్దు, నా సిలిండర్ నాకు చాలా అంటున్నాం కదా నాలాంటి వాళ్ళు, లేదు ఇక మీకు సిలిండర్ కనెక్షన్ తీసేస్తున్నాం, ఎల్పిజి కనెక్షన్ క్యాన్సిల్ చేస్తున్నాం, దాని బదులు మీరు అదే వాడుకోవాల్సిందే అని ప్రెషర్ చేయబోతున్నారు. అది దానికి ఒక ప్రోత్సాహం కూడా ఇవ్వబోతున్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ వైట్ కార్డు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక 2,500 రూపాయలు డబ్బులు వేస్తారట. ఇప్పుడు అదేదో గ్యాస్ బండకి 3 ఫ్రీగా ఇచ్చితే ఎంత వస్తుంది, 3 2,400 వస్తుంది కదా, అక్కడ అయితే 450 కదా అక్కడ వాళ్ళకి పడేది. అది గ్యాస్ బండ ప్రభుత్వానికి సంబంధించి ఇది పోను, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పోను, వైట్ కార్డు వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఉంది కదా, అక్కడ ఇప్పటి వరకు 1,200 రూపాయలు భరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు 2,400 కేంద్రమే భరిస్తుంది. కాబట్టి వీళ్ళకి ఆ ఖర్చు తగ్గినట్టు వైట్ కార్డుల విషయంలో, రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలినట్టు ఓ 1,200 రూపాయలు ఈ సందర్భంగా అది కేంద్రం భరిస్తుంది ఆ డబ్బులు.
అది లెక్క అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వానికి భారం తగ్గుతుందేమో ఒక రకంగా అంతే. ఇప్పుడు ఈ అది హామీలు. కానీ ఒకటి సార్, నిజంగా రైతుల విషయంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక నిర్ణయం తీసుకోవడం అంటే ఎరువుల విషయంలో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక 2 నెలల తర్వాత అయినా మళ్ళీ ఇబ్బందులు మామూలేనా అనే ఒక భయం అయితే ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా భరోసా ఇవ్వగలుగుతాయి ఈ టైంలో? అంటే నాకున్న అంచనా ప్రకారం అయితే సరఫరా కొరత మనకి ఏది ఉండదండి. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, ఎరువులు కానీ ఏది కొరత ఉండదు. బికాస్ మనకి అన్లిమిటెడ్. ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అడ్డం లేదు. ఎప్పుడు వస్తుంది ఈ సమస్య? మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఆర్ముజ్ జలసంధి దగ్గర ఆపుతున్నారు కాబట్టి మన వెహికల్స్ కి ప్రాబ్లం లేదన్నాక ఇరాన్ వాడు అడ్డుపడనప్పుడు అమెరికా వాడు మనకు అడ్డుపడేది ఏం లేదు కదా. అమెరికా ఇజ్రాయెల్ అంటే మనకున్న నిల్వల మీద డిపెండ్ అయ్యే లేదా ఇది? మనకి ఆ ప్రాబ్లం లేదంటున్నా. మొన్న అయితే ఆ ప్రాబ్లం ఉంది. హార్ముజ్ జలసంధి మూసేసినప్పుడు కొన్ని రోజులు ఆ టెన్షన్ ఉంది. బట్ మనం ఇప్పుడు మన దౌత్యంతో సక్సెస్ చేసుకున్నాం. అది సరఫరాకి మనకి ప్రాబ్లం లేదు. కానీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కతారోడికి $20 బిలియన్ భారం పడింది. ఇప్పుడు మన దెబ్బతిన 17% గ్యాస్ పోయింది వాడి దగ్గర, నాశనం అయిపోయింది. దానికి కానీ ఇప్పటికే 4 దేశాల మీద నిషేధం పెట్టాడు. చైనాకి గ్యాస్ ఎక్స్పోర్ట్ చేయని అంటున్నాడు, కొరియాకి ఎక్స్పోర్ట్ చేయని అంటున్నాడు, పాకిస్తాన్కి చేయలేని అంటున్నాడు. ఇట్లాంటి సందర్భంలో భారత్కి అయితే ఇస్తానంటున్నాడు. కానీ ఆ ఖర్చు భరించుతా మళ్ళీ వేస్తాడు కదా, పెంచుతాడు కదా గ్యాస్. కాబట్టి ఆటోమేటిక్గా అవుద్ది. ఇట్లాగా ధరలు పెరుగుతాయి, సరఫరా కొరత ఉండదు. రెండవ సమస్య ఏమొస్తుంది అంటే ఇక్కడి నుంచి మన సరుకులు రవాణాకి అయ్యే ఖర్చు కూడా అవుతుంది. ఇంకొకటి, ఇప్పటి వరకు అయితే మరి మన దగ్గర కప్ప వసూలు చేసినట్టు చెప్పలేదు ఇరాన్. పాకిస్తాన్ దగ్గర నుంచి అయితే ప్రతి షిప్ దగ్గర 19 కోట్లు వసూలు చేసింది 10 షిప్పులకి. మన దగ్గర వసూలు చేసినట్టు ఇంతవరకు రాలేదు. మన దగ్గర కూడా రేపు డబ్బులు కట్టాలందనుకోండి, అది టోల్ గేట్ లాగా ఆటోమేటిక్గా భారం పడుతుంది కదా. అది సంక్షోభం అవుతుంది. అప్పుడు భారం పడుతుంది, సప్లై కొరతలు ఉండవు. అది నాకు అర్థమైనంత వరకు ఈ మొత్తం సినారియాలు. సార్, ఒకటి ఫైనల్ గా మోడీ గారు చెప్పింది ఏంటి రాష్ట్రాలకి అంటే, ఈ గ్యాస్ విషయంలో కానీ, ఆయిల్ విషయంలో కానీ, రైతులకు సంబంధించి ఎరువుల విషయంలో కానీ, ఈ బ్లాక్ మార్కెట్ సంబంధించి కానీ ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏమన్నా సిద్ధం చేయాలా ఈ సంక్షోభం నుంచి బయటపడే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు? ఆ తరహా సూచన ఏమైనా ఇచ్చారా? ఏం లేదు, రాజకీయాలు చేయడం మానేసి బాధ్యతగా ఉండంటారు నాయన అని చెప్తున్నాడు అంతే. ఇప్పుడు నిన్న జరిగినటువంటి గొడవ అంతా ప్యానిక్ బయ్యింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే జరిగింది. హయ్యెస్ట్ దేశం మొత్తం మీద కర్ణాటక, తెలంగాణ. అందరూ క్యూ లైన్లో పెట్రోల్ బంకుల దగ్గర ఎందుకు ఎగబడ్డారు? ప్యానిక్ బయ్యింగ్. కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్న ప్రచారం అది విఫలం కావడం, ప్రచారాన్ని కంట్రోల్ చేయడంలో. మరి ఆంధ్రాలో ఎందుకు జరగలేదు అట్లాగా? ఆంధ్రాలో స్టార్ట్ అయింది. నేను మన బండికి ఆయిల్ పోయిట్టించడానికి పంపిస్తే సార్ బంకులు మూసేశారండి అన్నాడు. నో స్టాక్ బోర్డు పెట్టారు 2-3 బంకుల దగ్గర సార్ అన్న. నేను కొంచెం కంగారు పడి తర్వాత చెక్ చేస్తే ఇది కొత్త సిస్టమ్. పెట్రోల్ కంపెనీల వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి అరువు ఇస్తారు కంపెనీ బంకుల వాళ్ళకి. ఒక ట్యాంకర్కి ఇస్తారు, 2 ట్యాంకర్కి ఇస్తారు. ఇక్కడ ఏం జనం ఎగబడి కొనేటప్పటికి తొందరగా వీళ్ళకి అయిపోయింది. 1.5 రోజు వచ్చే ట్యాంకర్ అర రోజుకే అయిపోయింది. వీడు అకస్మాత్తుగా దాని వలన వీళ్ళు డబ్బులు కట్టడానికి ఇబ్బంది అయింది. అక్కడేమో వాళ్ళు ఏంటి దొరికిందే ఛాన్స్ అని క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ పెట్టేశారు వాళ్ళు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా, ఇప్పుడు కూడా వాళ్ళు ఇవ్వట్లేదట. అది డబ్బులు ఇచ్చి తీసుకోమనేటప్పటికి దాని వల్ల వచ్చిన కొరత అది తప్పించి మరేం లేదని తేలింది. కానీ ఈ లోపు ఏమైపోయింది, ప్యానిక్ బయ్యింగ్ జరిగిపోయింది కదా. దానివల్ల బ్లాక్ లో కూడా అవుతాయి కదా. ఇట్లాంటి రేపు ఉంటాయి రాబోయే రోజుల్లో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి నాయన అని చెప్తున్నారు అనమాట. అది రైట్. చూద్దాం, మొత్తానికి ఒక సంక్షోభాన్ని అయితే ఎదుర్కోవాలి. మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దానికి మొత్తం ఒక సమన్వయంతో అయితేనే అది సాధించగలము అని చెప్తున్నారు. అలాగే ప్రజలు కూడా ఎక్కువ ప్యానిక్ అవ్వకుండా ఉంటే ప్రశాంతంగా ముందుకెళ్ళొచ్చు. లేదంటే ఈ ఒత్తిడి ఎలా తట్టుకోవాలి అనే కొన్ని అనుమానాలు అయితే మరి ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది ఇంకా చూడాల్సి వస్తుంది.